మనోజ్ సార్ ఇటే ఇటే ఓకే ఓకే కానీ షైట్ అండి మీరు ఇటు వరి ధాన్యం తర్వాత మన జిల్లాలో రంజిత్ భాయ్ ప్రధానమైన ప్రభుత్వం కూడా ఇప్పుడు మొక్కజొన్న దాదాపు జిల్లాలో ఒక 50,000 ఎకరాలు సాగింది సార్ ఇట్ సెట్ మొక్కజొన్నలో ఉండే యాక్చువల్లీ ఒక ప్రతికూల పరిస్థితి ఏంటంటే ఒకటి కూతురు పెడతాం మేము వచ్చినలో మొత్తం జగిత్యాల నియోజకవర్గం చెందినటువంటి ఒక 5 మండలానికి వెళ్తున్నాం సార్. జగిత్యాల అర్బన్ కానీ రూరల్ కానీ రాయచల్ కానీ సారగతం కానీ ధాన్యానికి ప్రత్యామ్నాయంగా ఆరుతేడి పంటలను ప్రోత్సహించాలని చెప్పిన ప్రభుత్వం కూడా భావిస్తున్నది. ఇలా ఆరుతేడి పంటల్లో ప్రధానంగా ఏదైతుందో రైతుకు కొంత మీద గిట్టుబాటు అయ్యేది కేవలం మొక్కజొన్నని మాత్రం చెప్పక తప్పదని చెప్పండి. ఇంకా మొక్కజొన్న సాగు సంబంధించి అంటే వాస్తవంగా అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. దానికి కోతుల బెడద ఒకవైపు, ఎందుకంటే రాష్ట్రంలో కోతుల బెడద ఇంత తీవ్రంగా పెరిగిపోయింది కదా అని చెప్పారంటే అంటే అసలు కోతుల నివారణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దానికి కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టాలి, పునరుత్పత్తి నిలిపివేయబడే విధంగా ఏదైతే కార్యక్రమం చేపట్టాలని చెప్పని కూడా పలు సందర్భాల్లో రైతాంగం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కోతుల బెడదతో పాటుగా అడవి పందులు కూడా తీవ్రంగా అయిపోయినాయి, చిలుకల బెడద కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పి అంటున్నారు. ఏది ఏమైనా కానీ ఇన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా రైతాంగం ఏదైతుందో వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేయడానికి కొంత మరి ముందుకు రావటము, దానికి ఒకే కారణం ఏంటంటే మద్దతు ధర 2,400 రూపాయలు పర్ క్వింటల్ ఉన్నది. ఇలా ఉత్పత్తిలో కూడా ఏదైతే ప్రతి ఎకరానికి కనీసం 30 క్వింటల్ల నుండి 35 క్వింటల వరకు మనకు ఉత్పత్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే రైతుకు గిట్టుబాటు కావడానికి అవకాశం ఉన్నది. అది 2,400 రూపాయల క్వింటల్ అని చెప్పంటే 30 క్వింటల్ వచ్చినా కానీ దాదాపు 75,000 రూపాయల పంట వచ్చే అవకాశం ఉంది. రైతు ఏదైతే ప్రతి ఎకరానికి 30,000 పెట్టుబడి పెడుతుండే, 30,000 పెట్టుబడి పెడుతుండని చెప్పి అంటుండే. అంత పెట్టుబడి పెట్టి వల్ల ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పంట చేతికి వస్తే ఆ పంట విక్రయించుకోవాలని చెప్పంటే మార్కెట్కి వెళ్ళే వరకల్లా 2,400 రూపాయల మద్దతు ధర అది వల్ల 1,700, 1,800 కూడా పలకడం లేదని చెప్పండి.